ప్రతి కళ ఇంటి నుండే మొదలు. ప్రతి ప్రయాణం వెనుక తల్లిదండ్రుల నిశ్శబ్ద త్యాగాలు. ఇది గమ్యం కాదు, ఇది మార్గం. ఇవాళ తెలివి ఒక్కటే చాలదు, క్రమశిక్షణ ఉంటే కాని విజయం దక్కదు. ప్రతి అడుగు క్రమశిక్షణతో, ప్రతి విజయం విద్యతో. మన వివిఐటి యూనివర్సిటీ. అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I. I am ICFI. Belief called I. I can fly above imagination. ICFI. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి దేవస్థానంలో శుక్రవారం నాడు భక్తుల సందడి నెలకొంది. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజు కావడంతో తెల్లవారుజామున నుంచే తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో కొండపైకి తరలివచ్చారు. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే అనే అచంచల విశ్వాసంతో భక్తులు ఉదయం నుంచే క్యూలైన్లలో ఓపికగా నిలబడ్డారు. కనకదుర్గమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు అశేష జనవాహిని తరలి రావడంతో ఘాట్ రోడ్ క్యూ కాంప్లెక్స్ లో భక్తులతో కిటకిటలాడాయి. భక్తుల రాక నిరంతరాయంగా కొనసాగుతుండటంతో క్యూ లైన్లు సుదీర్ఘంగా సాగాయి. శుక్రవారం రద్దీని ముందే ఊహించిన ఆలయ ఈవో, వైదిక కమిటీ మరియు దేవస్థాన అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఎవరికి ఎవరు నేనేం చేయాలి ఇప్పుడు? దర్శనమైన భక్తులు నడుస్తూ ఉండాలండి, రాకూడదు. బయటకు వచ్చే భక్తులకు అడ్డంగా నిలబెట్టినారు. దయచేసి బయటకు వెళ్ళి కూర్చోవాలండి. ఎవరండి మీరు? జనాలు కానీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో పర్యటించి గిరిజన సంక్షేమ కార్యక్రమాల అమలు, రాజ్యాంగపరమైన రక్షణలు, ఉద్యోగుల సమస్యలపై ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహించామని జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషనర్ చైర్మన్ అంతర్ సింగ్ ఆర్య మరియు సభ్యుల బృందం తెలిపారు. గిరిజనుల హక్కులను పరిరక్షించడం,
అభివృద్ధి పథకాలను సమర్థవంతంగా అమలు చేయడం ఈ పర్యటనల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. విజయవాడ స్థానిక హోటల్లో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ చైర్పర్సన్ అంతర్ సింగ్ ఆర్య, కమిషన్ సభ్యులు జటోత్ హుస్సేన్, నిరుపమ్ చక్మా, కమిషన్ కార్యదర్శి ప్రశాంత్ కుమార్ సింగ్, డైరెక్టర్ డాక్టర్ పి కళ్యాణ్ రెడ్డితో పాటు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో షెడ్యూల్ తెగల సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు, గిరిజన ప్రాంతాల్లో వాస్తవ పరిస్థితులను సమీక్షించేందుకు నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ బృందం రాష్ట్రంలో పర్యటించామని అన్నారు. దీనికి ఒకటే ఉంది, ncstgram.gov.in దీని వెబ్సైట్ ఉంది. ncstgram అనే వెబ్సైట్ లో నేను ఆయన పర్సనల్ మీరు అది కవరు నేను మేడం మేడం కమ్ ఫార్వర్డ్. सर कि जो आने वाले समय में जिनके कंधों पे हमारी बागडोर हमको सौंपना है, कल देश के भविष्य युवा है, इसलिए इस समय में इनको संभालना भी हमें बहुत जरूरी है। माननीय प्रधानमंत्री जी भी युवा के ऊपर जोर दे रहे हैं। अपनी मन की बात में भी कई बार युवा का जिक्र हुआ है और जो परीक्षा पे जो चर्चा होती है विशेषकर प्रधानमंत्री जी ये चर्चा करते हैं और हम चारों सदस्य पूरे देश के अंदर जब दौरा करते हैं हम इस प्रकार के कार्यक्रम करते हैं और कमीशन की गतिविधियों के बारे में हम जानकारी देते हैं। आज इसके बाद में सिकल सेल से होते हुए या पब्लिक पेशा एक्ट नियम बना है और इसको लागू करने के लिए माननीय मुख्यमंत्री जी से, माननीय राज्यपाल जी से आग्रह करेंगे और ये कार्यक्रम हमारा यहाँ का अच्छा सफल कार्यक्रम हो और जितना फीडबैक जो हमारे पास अभी संपर्क में रहे हैं और हमारे सदस्य भी इसी प्रकार के काम करते हैं। मैं अभी आपके बीच में हूँ, आप कोई क्वेश्चन करना चाहते हैं तो कर सकते हैं। కానీ ఇప్పటికైనా జల్ మిషన్ ఫుల్ ఫ్లెడ్జ్ గా ఇక్కడ వర్క్ అవ్వట్లేదు అనేది ఇక్కడ చాలా మంది అభియోగం ఉంది. కానీ సెంట్రల్ గవర్నమెంట్, భారత సర్కార్ మొత్తం దేశం మొత్తానికి ఇస్తుంది, కానీ కొన్ని చోట్ల ఇంప్లిమెంటేషన్ నడుస్తుంది, కొన్ని చోట్ల స్లోగా గాడిలో పడే గత ప్రభుత్వం చేసిన పొరపాట్లు అని చెప్పేసి గతంలో ఇక్కడ సంబంధించిన అధికారులు మా దగ్గరికి పిటిషన్స్ రావడం జరిగింది. అది చేస్తున్నాం. మొన్న ఏజెన్సీ ప్రాంతాల్లో కొన్ని చోట్ల అంబులెన్స్ ప్రాబ్లం, పిల్లలు డోర్లు ఎత్తుకొని పోయే పరిస్థితులు ఉన్న ఏరియాలు కూడా విజిట్ చేస్తే మొన్న నేను పోటీ ఆడుతో 2 అంబులెన్స్ కూడా ఇప్పించడం జరిగింది. ఇక్కడ సీతారామరాజు జిల్లా నేను సిఎస్ఆర్ రూపంలో ఇప్పించడం జరిగింది. సమస్య అనేది లేదని నేను అనను, కానీ ప్రతిదానికి సొల్యూషన్ అనేది ఇట్స్ ఎ టైం ట్యాగ్. కొన్ని గవర్నమెంట్ ఫాస్ట్ రియాక్షన్ అవుతున్నాయి, కొన్ని గవర్నమెంట్ చాలా స్లోగా, అంటే అధికారులు ఉండొచ్చు నిర్లక్ష్యం. మన ఇక్కడున్న గవర్నమెంట్ ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు విజయవాడ గురునానక్ కాలనీ వన్ టైమ్స్ క్లబ్ రోడ్ లోని ఎమ్మెల్యే కార్యాలయం దగ్గర మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు, గౌడ్ కార్పొరేషన్ చైర్మన్ వేడంకి గురుమూర్తి, జనసేన నాయకులు తలమల చెట్టు రమేష్ మాట్లాడుతూ సార్ మీటింగ్ గురించి మాట్లాడకుండా నా గురించి మాట్లాడడం హాస్యాస్పదమని, 2019లో పవన్ సొంతంగా పోటీ చేయడం జరిగిందని, చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్లి పరామర్శించడం జరిగిందని అన్నారు. చేద్దామని ఆయన పార్టీ పెట్టి 2014 ఎన్నికల్లో ఆయన ఆ రోజున సమయం సరిపోదు, నేను తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్నానని చెప్పారు. ఆ రోజు 19లో ఆయన విడిగా పోటీ చేశారు. 24లో చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ అయినప్పుడు ఆయనకి సంఘీభావంగా వస్తే, నేను కోదాడ దగ్గర ఆయన వస్తే నేను వెళ్ళి కలిసా. అప్పుడు పొత్తు లేదు, నేను గన్నవరం ఇన్ఛార్జి, ప్రకటించిన అభ్యర్థిని, అది ఇన్ఛార్జిని కూడా కాదు. లోకేష్ బాబు నేను పోటీ చేసేది నేనే, నాకు ఓటేయమని మల్లవల్లిలో చెప్పాడు. అసలు
అలాంటి పరిస్థితుల్లో నేను పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఆయన రాజమండ్రి చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి ఈ వయసులో ఈ రాష్ట్రానికి 45 సంవత్సరాలు చాకరీ చేసిన మనిషిని జైల్లో పెట్టే హింసత్వం దుర్మార్గం తప్పుడు కేసులతో ఆయన ఎన్ని సీట్లు ఎత్తామని అడగకుండా ఏం అడగకుండా పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తామని అక్కడే అనౌన్స్ చేశాడు. ఆయన విమర్శిస్తావు రోజు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించి ఇప్పుడు అదన్నా స్టాండ్ అయి ఉంటాడు. ఆయన మా కులపోడు అంటాడు. మళ్ళీ నేను క్యాస్ట్ల జోలికి వెళ్ళను, రాజకీయాల్లో హుందాగా ఉండాలి, మా కులం అయిన అంటే మీ కులం అయితే విమర్శిస్తావు నువ్వు. పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఆయన మంచి చర్చకి సిద్ధం. ఇదేమన్నా ఉపయోగపడుతుంది, ఎవరికైనా ఉపయోగపడుతుంది. ఎనీ వేదిక చాయిస్ ఇస్ యువర్స్, డిబేట్ చేద్దాం, కానీ ఫౌల్ లాంగ్వేజ్ కాదు, మామూలుగా పార్లమెంటరీ లాంగ్వేజ్, లంబు జంబు చెంబు ఇవన్నీ మనం మాట్లాడాల్సినవి కాదు. ఫోన్ తీసుకున్నాం మీరు నుంచి, లేదంటే శ్రీహరికోటలో పిఎస్ఎల్వి రాకెట్ సైన్స్ లాగా లాంచింగ్ ఆఫ్ పిఎస్ఎల్వి దగ్గర ఇలా జరిగింది అలా జరిగింది అని మాట్లాడలేదు తప్ప మీరు అన్నీ మాట్లాడితే అది ఎంతవరకు సప మీరు ఆలోచించుకోండి. మాజీ మంత్రి గారు పార్టీని కాపాడితే ఆ చెల్లికి ఆస్తి ఇవ్వకుండా తన్నేశారు. అదేవిధంగా బాబాయికి మరి ఆ రోజున గుండెపోటు అన్నారు, గొడ్డలు పోటేసి. అది కదా ఆ విధంగా ఆ చెల్లిని ఇబ్బంది పెట్టి మీ నాయకుడు ఇంతమందిని ఇంట్లో వాళ్ళకి న్యాయం చేయలేనటువంటి ఇల్లు చక్కదిద్దలేని వ్యక్తి రాష్ట్రాన్ని ఏ విధంగా చక్కదిద్దుతాడు? మీ హయాంలో మొత్తం కూడా వ్యవస్థను సర్వనాశనం చేశారు, రాజధాని పాడు చేశారు, పోలవరాన్ని నాశనం చేశారు. అదేవిధంగా బిడ్డలందరినీ కూడా బిడ్డలకు భవిష్యత్తు మాట్లాడండి, అంతేగాని పనికిరాని సొల్ల కబుర్లు మాట్లాడడానికి మీరు పిచ్చి టేర్నాని బందరు పిచ్చోడి కింద మీరు 100% వాస్తవంలోకి వెళ్ళిపోయారు. ఇటువంటి ప్రలాపాలు మానుకోండి. మీరు ఖచ్చితంగా గన్నవరం గురించి మీరు తెప్పించుకోండి. మీరు అధికారుల దగ్గర నుంచి తెప్పించుకుంటారా, మీడియా దగ్గర నుంచి తెప్పించుకోండి. అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఇటువంటి అభివృద్ధి ఇటువంటి సంక్షేమం ఎక్కడైనా జరిగిందా? ఎందుకు చదువుకున్నటువంటి ఎన్నో 100 కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తూ కష్టపడి సంపాదించుకున్నటువంటి యాలగడ్డ వెంకటరావు గారు మీరు ఏ వ్యాపారం చేస్తున్నారు? మీరు అసలు ఏదైనా వ్యాపారం చేశారా? మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో మాజీ శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు ఆధ్వర్యంలో నెహ్రూ సెంటర్ నుండి చెవిటికల్లు సెంటర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోను ఒక భగవద్గీత, ఖురాన్, బైబిల్లా భావించి ఇచ్చిన ప్రతి హామీలను నెరవేర్చారని, ఇప్పుడున్న చంద్రబాబు ప్రభుత్వం సూపర్ 6 అంటూ అబద్ధపు మోసపూరితపు హామీలను ఇచ్చి వాటిని నెరవేర్చకుండా ఇది మంచి ప్రభుత్వం అంటూ వారే డబ్బులు కొట్టుకునే పరిస్థితి వచ్చిందని అన్నారు. డౌన్ చంద్రబాబు, డౌన్ చంద్రబాబు, డౌన్ చంద్రబాబు. నశించాలే కూటమి ప్రభుత్వ అరాచకాలు, నశించాలే కూటమి ప్రభుత్వ అరాచకాలు, నశించాలే కూటమి. ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లి ప్రభుత్వ సేవలని ప్రజలకు అందిస్తున్నారో వాళ్ళని హ్యాండ్ చేయడం లేకుండా ప్రజలని ఈ సేవలకు దూరం చేశారు. వాళ్ళందరూ మీ దగ్గరికి వచ్చి చేతులు కట్టుకునేలాగా మీ ముందు సాగిలి పడేలా చేశారు. ఇంతకుముందు ప్రభుత్వమే ప్రతి ఇంటికి వెళ్తే ఇప్పుడు మీ దగ్గరికి ప్రజలు వచ్చేలా చేశారు. చేశారు మళ్ళా మీరు ఇప్పుడు ఏం చెప్తారు? సంవత్సరానికి 20 లక్షలు ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అని చెప్పారు. ఇదే సెక్రటరేట్ వ్యవస్థ ద్వారా 1,00,000 పైస్టిల్కి ఉద్యోగాలు ఇచ్చాము మేము. ఎక్కడన్నా చిన్నది వచ్చినా, ఎవరన్నా నాకు మెరిట్కి ఉండి నాకు రాలేదు అని ఎవరన్నా ఒకరు చెప్పారు. 16,000 ఉద్యోగాల టీచర్ పోస్టులనే మీరు ఏ సమస్య లేకుండా మీరు ఫిల్ చేయలేకపోయారు. మళ్ళీ ఇప్పుడు మీరు ఏదో మాట్లాడుతున్నారు. కేవలం 16,000 1:1 అని పిలిచారు. కొంతమందికి అసలు జాబే రాలేదు, పిలిచింది 1:1 అంటే ఖచ్చితంగా జాబ్ వస్తానే కదా. మళ్ళీ ఇప్పుడు ఏదో చెప్తున్నారు, హార్జెంటల్ అంటారు, వెతికలు అంటారు. ఇవన్నీ చూసే కదా మీరు ఇచ్చారని అన్నారు కదా. ఇచ్చినప్పుడు ఎందుకు వెరిఫికేషన్ పిలిచారు?
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు జగ్గయ్యపేట పట్టణంలో శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ ఆధ్వర్యంలో గురువారం సైకిల్ ర్యాలీ చేశారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, ఇంధన వినియోగాన్ని తగ్గించడం, ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించడం లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య స్వయంగా సైకిల్ తొక్కుతూ ర్యాలీలో పాల్గొని యువతకు ప్రజలకు ఆదర్శంగా నిలిచారు. అనంతరం గురుకుల పాఠశాల ఆవరణలో ఎమ్మెల్యే మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. మళ్ళీ సైకిల్ మీద ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశ ప్రధాని నరేంద్ర మోడీ అమ్మ పేరుతో ఒక మొక్క నాటుదాం అనే సంకల్పాన్ని తీసుకుని ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణ అధ్యక్షులు కామేశ్వరరావు ఆధ్వర్యంలో శుక్రవారం నందిగామలోని పలు ప్రాంతాల్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో ప్రజలంతా ఆక్సిజన్ కట్టుకొని తిరగవలసిన రోజులు వస్తున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ మీ వంతు బాధ్యతగా ఒక మొక్కను నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరారు. నాటుదాం 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 అమ్మ పేరుతో ఒక మొక్క, అమ్మ పేరుతో ఒక మొక్క, అమ్మ పేరుతో ఒక మొక్క. ఇలా భారతదేశంలో ఉన్న పరిస్థితి అంతా కూడా ప్రతి ఒక్క మనిషి కూడా ఆక్సిజన్ కట్టుకొని తిరిగే పరిస్థితి వస్తూ ఉంది. గత 2 సంవత్సరాల నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జూన్ 5వ తేదీ నుండి పలకరయ్యే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఈ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం, ఈ చేపట్టిన కార్యక్రమం దేశవ్యాప్తంగా కూడా అన్ని చోట్ల కూడా మొక్కలు నాటే కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు నందిగామ భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా ఎన్డీఏ జనసేన ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో మన నందిగామలో పలు చోట్ల మొక్కలు నాటం, మరి ఇక్కడ పిఎస్సిఎస్ మన సొసైటీ దాంట్లో కూడా ఇక్కడ మన చైర్మన్ బద్రి గారి ఆధ్వర్యంలో మొక్కలు నాటం, హరికృష్ణ గారు సేవలో ముందుంటాం, అభివృద్ధిలో కొత్త మార్గాన్ని చూపిస్తాం అనే నినాదంతో రైల్వే ఇన్స్టిట్యూట్ ఎన్నికలలో పోటీ పడుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ప్యానెల్ సభ్యులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జాయింట్ సెక్రటరీ పివి గురుస్వామి మీడియాతో మాట్లాడుతూ సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ప్యానెల్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అసోసియేషన్ బలపరిచిన అభ్యర్థులుగా 9 మంది సభ్యులతో ఈ ఎన్నికలు పాల్గొనబోతున్నట్లు తెలిపారు. మా ల్యాంప్ గుర్తుపై ఓటు వేయాలని రైల్వే ఇన్స్టిట్యూట్ సభ్యులను కోరారు. రానున్న రోజుల్లో రైల్వే ఇన్స్టిట్యూట్ సభ్యుల సంఖ్య పెంచడానికి కృషి చేస్తామని తెలిపారు. రైల్వే ఇన్స్టిట్యూట్ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. ముఖ్యంగా ఈ సభాపూర్వకంగా రైల్వే ఇన్స్టిట్యూట్ సభ్యులందరికీ తెలియపరచడం, ఎస్సీ ఎస్టీ మరియు ఓబీసీ మరియు సౌత్ కోస్ట్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ బలపరిచినటువంటి అభ్యర్థులను అందరికీ, మరియు జాయింట్ సెక్రటరీగా మన ఆంటోనీ గారు, జాయింట్ సెక్రటరీగా గురుస్వామి, ట్రెజరర్గా సురేష్, అలాగే వర్కింగ్ కమిటీ మెంబర్స్ ఏ చక్రధర్ గారు, మరియు బికి శ్రీనివాస్ గారు, సికి ఫణికుమార్ గారు, డికి మదార్ గారు, ఈకి హరిప్రసాద్ గారు, ఎఫ్కి శ్రీనివాస్ గారు, మా ఎన్నికల గుర్తు ల్యాంప్.
మీరు రైల్వే ఇన్స్టిట్యూట్ సభ్యులందరూ మా ల్యాంప్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాం. సౌత్ కోస్ట్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ డాక్టర్ మర్రి రాఘవ్ గారికి మరియు విజయవాడ డివిజనల్ సెక్రటరీ గారికి ఆమంచి వెంకటేశ్వరరావు గారు, డివిజనల్ ప్రెసిడెంట్ గారు, మా ఆకుల రాఘవేంద్ర గారికి మరియు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరియు మా వర్కింగ్ కమిటీ మొత్తం ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము ఎన్నికల్లో పాల్గొని మా ల్యాంప్ గుర్తుపై ఓటు వేసి రైల్వే ఇన్స్టిట్యూట్ సభ్యులందరూ మా ల్యాంప్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాము. సమస్య వచ్చినా మేము ముందుండి ఆ సమస్య ముందుంటాము, పరిష్కరిస్తాము. మా ఎన్నికల గుర్తు ల్యాంప్, ఓట్ ఫర్ ల్యాంప్. రైల్వే ఇన్స్టిట్యూట్ సభ్యులందరికీ మా యూత్ ప్యానల్ సంఘ్ మరియు ఎస్సీ ఎస్టీ మరియు ఓబీసీ బలపరిచిన యూత్ ప్యానల్ ముఖ్యంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, మీకు ఎటువంటి సమస్య వచ్చినా మా ముందుకు తీసుకొస్తే దాన్ని చక్కగా పరిష్కరించి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని ఈ సభాపూర్వకంగా మీ అందరికీ మేము తెలియజేసుకుంటున్నాము. మా యొక్క ఎన్నికల గుర్తు ల్యాంప్. తప్పనిసరిగా మీరందరూ ల్యాంప్ గుర్తుకి ఓటేసి మీ అమూల్యమైన ఓటు మాకేసి మా అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. ల్యాంప్ గుర్తుకే ఓటు, మీ ఓటు ల్యాంప్ గుర్తుకి ఓటేసి మీరు గెలిపేయండి. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో శానిటేషన్ సమస్యల పరిష్కారం. స్వచ్ఛ గుడివాడపై మున్సిపల్ అధికారులు, శానిటేషన్ ఉద్యోగులు, సచివాలయ కార్యదర్శులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే వినిగండ్ల రాము వర్షాకాలం దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై బాధ్యతతో పనిచేస్తూ సమస్యలను పరిష్కరించుకుందామని, ప్రజలను కూడా భాగస్వామ్యం చేద్దామని అన్నారు. పరిశుభ్రమైన గుడివాడను భావితరాలకు అందించడమే అందరి లక్ష్యం కావాలని అన్నారు. నైట్ శానిటేషన్ కు ప్రాధాన్యం ఇవ్వాలని, పొద్దుట లేవగానే ప్రజలు ప్రశాంతమైన గుడివాడను చూడాలని ఆకాంక్షించారు. డీ స్టీల్ తొలగింపు, స్వచ్ఛ గుడివాడ ప్రణాళికలు రూపొందించామని, సమస్యల పరిష్కారం కోసం స్వచ్ఛ గుడివాడకు 50 కోట్లతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామని అన్నారు. రోడ్లపై తోపుడు బళ్లు నుండి వ్యాపారస్తుల వరకు అందరూ పరిసరాల పరిశుభ్రతపై బాధ్యతగా ఉండాలని, అవగాహనతో రోడ్లపై చెత్త వేయవద్దని సూచించారు. అక్కడ నుంచి 10వ వార్డు వాటర్ మొత్తం అటు నుంచి వెళ్ళేది సార్. గతంలో 96, 97 కానీ కచ్చట్ అయినది బైపాస్ నుంచి వెళ్ళిపోయేది. అది అదేమైందండి సార్, ఈ మధ్యకాలంలో మొత్తం ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ కా నుంచి ఏకదాటికి వెళ్ళేసారు సార్. అది 20 అడుగుల కాలువ. అది గతంలో వచ్చిన 20 అడుగుల కాలువ తీసుకొచ్చి మొత్తం 4 అడుగులు 6 అడుగులు చేశారు. అది 20 అడుగులు కావాలి 4 అడుగులకు వచ్చి చేశారు సార్. 5 అడుగులు ఉంటుంది సార్ ఇప్పుడు అంతే. దాని వల్ల వాటర్ మొత్తం చింతలు కూడా ఎక్కేస్తుంది. అటు నుంచి వాటర్ స్ట్రక్ అవుతుంది. తప్పకుండా అన్న యాక్సిడెంట్ చేయాలి. రోడ్లు మొత్తం మీద అక్కడ ఏమేమి ఉన్నాయి, ఎవరెవరు ఉన్నాయని ఎస్టిమేట్ చేసి తీసుకురండి. దాంట్లోంచి దాన్ని మళ్ళీ చాలా చేయాల్సిందే. సరే సార్. అంటే మనకి ఇది ఇంపార్టెంట్. 3 రోడ్స్ ఉన్నాయి కనెక్టింగ్ రోడ్స్. గంటవారి వీధి, తర్వాత కమలం వారి వీధి, దాసరి వారి వీధి. ఆ 3 వీధులు ఎప్పుడైనా వర్షం వస్తే మునిగేది సార్. ఇప్పుడు ఆ లీకేజ్ వల్ల అసలు వాటర్ అంటే ఆ 3 రోడ్లు కూడా మునిగే ఉన్నాయి వాటర్.
లీకులు ఇప్పుడు ఉన్నాయా? ఇవాళ లీకులు ఉన్నాయా? ఏమన్నా నిన్న తాతారా కూడా ఇచ్చేసాడు. ఇప్పుడు ఆనుకుని వెళ్తుంది. అది చూసారా మొత్తం అంతా? అది పెట్టారా? ప్రతి విషయాన్ని మీరు నోట్ చేసుకుని ఈ పని జరగాల్సిందే కోరుతున్నాను. ఇమీడియట్ గా ఎవరి యాక్షన్ వాళ్ళు యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసి కమిషనర్ గారు యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేయించి వాళ్ళు డిస్కస్ చేసిన పాయింట్స్ అన్ని కలిపి నాకు ఒక ఈమెయిల్ పెట్టించండి. పారిశుద్ధ్యం మీద మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. వాటర్ అలాగే ఇన్స్పెక్టర్స్ అండ్ విలేకరులు అందరం కలిపి ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. ఇందులో ప్రధానంగా గురువారంలో జరుగుతున్న శానిటేషన్ ప్రోగ్రామ్స్ ఏమేం చేయాలనుకుంటున్నాం, ఎట్లా చేయాలనుకుంటున్నాం అంటే నైట్ టైం మొట్టమొదటిసారిగా నైట్ టైం శానిటేషన్ మొదలెట్టాం. ఈవినింగ్ మొత్తం అంతా షాపుల దగ్గర కలెక్ట్ చేసుకుని కలెక్ట్ చేసుకుని 10 మొత్తం కంప్లీట్ చేసుకుని తర్వాత రోడ్ కానీ పొద్దున్నది తెల్లారికి ప్రశాంతంగా చేసుకోగలుగుతాం. ఇలాగే గురువారంలో ముందు ప్రధానంగా మనం కంటిన్యూ చేస్తాం. కానీ ఎక్కడా చెత్త అనేది వేసుకునే ప్లేసెస్ లేకుండా దాంట్లో వచ్చి అన్ని నీట్గా వేసుకుంటాం. వాళ్ళకి మంచి పరిణామం. ఇప్పుడు అంటే రాష్ట్రంలో ఇప్పుడు మొదలవుతున్న ప్రోగ్రాం మన సంవత్సరం క్రితం ఆల్రెడీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.